జార్ఖండ్ లో నేడు కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. కాంగ్రెస్ ఆర్జేడీతో కలిసి జార్ఖండ్ ముక్తి మోర్చా ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవడంతో 6 నెలల పాటు కొనసాగిన రాష్ట్రపతి పాలనకు తెరపడింది. ముఖ్యమంత్రిగా నేడు హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జార్ఖండ్ లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. జార్ఖండ్ ముక్తి మోర్చా 43 మంది సభ్యుల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని గవర్నర్ను కలిసిన 2 రోజుల తర్వాత రాష్ట్రపతి పాలన ఎత్తివేసేందుకు కేంద్ర మంత్రివర్గం సిఫారసు చేయడంతో ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జార్ఖండ్ అసెంబ్లీలో మొత్తం 12 మంది మంత్రులకు అవకాశం ఉండగా ప్రస్తుతానికి హేమంత్తో పాటు కాంగ్రెస్ ఆర్జేడీల నుంచి ఒక్కొక్కరు ప్రమాణం చేసే అవకాశముంది. కనీస ఉమ్మడి ప్రణాళిక రూపొందించి దాని ఆధారంగానే ముందుకెళ్తామని జేఎంఎం శాసనసభ పక్షనేత హేమంత్ సోరెన్ అన్నారు. हमने पहले भी कहा है कि गठबंधन की सरकार है, कॉमन मिनिमम प्रोग्राम बनेगा, सभी दलों का सोच उसमें समाहित होगा और उसी के तहत सरकार को हम आगे लेके चलें। अभी बोलने पर हम नहीं चाहते हैं कि हम कोई चीज बोलें, पहले हम करके दिखाना चाहते हैं, उसके बाद आप सवाल करें. 82 మంది సభ్యుల జార్ఖండ్ శాసనసభలో జేఎంఎం కు 18 మంది సభ్యులుండగా కాంగ్రెస్ కు 13 మంది ఉన్నారు. 5 ఎమ్మెల్యేలున్న రాష్ట్రీయ జనతాదళ్ కూడా వీరికి అండగా నిలవగా కొందరు స్వతంత్ర సభ్యులు సోరెన్ కు మద్దతు తెలిపారు. దీంతో 43 మంది సభ్యులతో హేమంత్ గవర్నర్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకొచ్చారు. ప్రస్తుతం మద్దతు ఇస్తున్నందుకు గాను వచ్చే లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 14 స్థానాల్లో 10 చోట్ల పోటీ చేసే విధంగా జేఎంఎంతో కాంగ్రెస్ ఒప్పందం చేసుకుంది. భాజపాతో కలిసి సంకీర్ణంలో కొనసాగిన జేఎంఎం ఈ ఏడాది జనవరి 18న మద్దతు ఉపసంహరించడంతో రాష్ట్రపతి పాలన విధించారు. సుమారు 6 నెలల తర్వాత కాంగ్రెస్ ఆర్జేడీలతో చేతులు కలిపిన జేఎంఎం మళ్లీ గద్దెనెక్కేందుకు మార్గం సుగమం చేసుకుంది. అసెంబ్లీ గడువు వచ్చే ఏడాది డిసెంబర్ వరకు ఉంది. ప్రస్తుత అసెంబ్లీలో ఇది 3వ ప్రభుత్వం కావడం విశేషం.